సామెతల గ్రంథము 16:18 నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం. ఫరో అన్నాడు, యెహోవా ఎవడు? యెహోవా ఎవడు మోషే? చాలా చాలా భయంకరంగా మాట్లాడాడు. అది ఎంత యారగెంట్తో మాట్లాడాడంటే, యెహోవా ఎవడు అని మాట్లాడాడు. ఏమయ్యాడు? ఎర్ర సముద్రంలో పడి నాశనం అయ్యాడు ఫరో. నెబుకద్నెజరు తిరుగుబాటు చేశాడు, దేవుని మీద ధిక్కారంగా మాట్లాడాడు, పశు స్వభావంతో నింపబడ్డాడు నెబుకద్నెజరు. హేరోదు తన జీవితంలో చాలా భయంకరమైన రీతిలో దేవుని సేవకులు అవమానపరిచాడు. ఏం జరిగింది? పురుగులు పడి చచ్చిపోయాడండి. దేవుని సేవకు ఆటంకాన్ని కలుగు చేసేటువంటి వారు దీవెన పొందలేరు. గర్వము ఒక మనిషిని నాశనానికి నడిపిస్తుంది. దీనులుగా ఉండేటువంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన విజయాన్ని పొందుకోవడానికి కొన్నిసార్లు గర్వం ఎక్కువగా, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమండి, నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన కొన్ని సందర్భాల్లో మనల్ని ఓటంలో తీసుకెళ్ళిపోతుంది. అన్నీ తెలిసిపోయినాయి,